తెలుగు సాహిత్యనందనం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే అంశం యూజీసీ నెట్ పేపర్ విశ్లేషణను ఈ వీడియోలో చూద్దాం. గతంలో ఇదే అంశానికి సంబంధించి 40 ప్రశ్నలకు సంబంధించి 2 వీడియోలు చేయడం జరిగింది. ఇక మిగతా అంశాలను ఈ వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే 40వ ప్రశ్న నుంచి మనం మరొకసారి ప్రారంభిద్దాం. 40వ ప్రశ్న హేతువార్థకాలు అట్లాగే నిర్దేశ వాక్యాలకు సంబంధించినటువంటిది. ఇక్కడ చూడండి, ప్రశ్నలో మీకు ఒక హేతువు, ఒక చాలామందికి పోయేవి కూడా ఇవే ఎగ్జామ్లో, కాబట్టి వీటిని జాగ్రత్తగా చేయాలి. నిర్దేశ వాక్యం కనుక చూస్తే కాళిదాసు గురుకుల అభ్యాసం చేసి ఉంటాడని ఊహ అని చెప్పేసి ఒకటి. తర్వాత హేతువు తన కావ్యాలలో ఆశ్రమ వర్ణనలను గొప్పగా చేశాడు కాబట్టి. మీరు ఎప్పుడైనా సరే ముందుగాల ఇట్లా వచ్చిన వాటిని ముందుగాల హేతువుని చదివిన తర్వాత నిర్దేశ వాక్యాన్ని చదవండి. తన కావ్యాలలో హేతువు చూడండి, తన కావ్యాలలో ఆశ్రమ వర్ణనలు గొప్పగా చేశాడు కాబట్టి కాళిదాసు గురుకుల విద్యాభ్యాసం చేసి ఉంటాడని పరిశోధకుల ఊహ. మీకు కాళిదాసు గురించి తెలిసి ఉండాలి. కాళిదాసు మొట్టమొదటగా వచ్చేసి చదువు రానివాడుగా, ఎట్లాంటి విద్య లేనివాడిగా ఉండేవాడు. ఆ తర్వాత కాళికామాత వరప్రసాదం వల్ల బీజాక్షరాలు నాలుక మీద రాయడం వల్ల ఆయన గొప్ప కవయ్యాడు అని చెప్పేసి ఒక కథ ఉన్నది. అయితే ఇక్కడ చాలా ఈయన రచనలో రఘువంశం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, రఘువంశం కావచ్చు, తర్వాత ఈయన రచనలు ఏవైతే ఉన్నాయో విక్రమోర్వశీయం, మేఘ సందేశం, అన్నిట్లలో కూడా ఆశ్రమ వర్ణనలు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. ఆశ్రమ వర్ణనలు ఇంత గొప్పగా చేశాడు కాబట్టి ఏమనుకున్నారంటే, నిజంగా బీజాక్షరాలు కాళికామాత రాసింది రాయలేదు అనేది పక్క పెడితే ఆధారాలు అట్లా కథ ఉన్నది. కానీ గురుకుల విద్యాభ్యాసం చేసిన వాడే, పూర్వకాలంలో గురుకుల విద్యాభ్యాసం ఎలా ఉంటుందంటే ఆశ్రమాల్లో ఉంటుంది, అడవుల్లో. ఆ విద్య చేశాడు కాబట్టి, అక్కడ విద్య చేశాడు కాబట్టి వర్ణనలు అట్లా చేసి ఉంటాడని పరిశోధకులు ఊహిస్తున్నారు. కాబట్టి ఇది నిహేతువు సరైనదే, తర్వాత హేతువు సరైనవి, 2 సరైన అంశాలే. తర్వాత ప్రశ్న చూద్దాం. 41వది ద్రోణ అశ్వత్థామ సంతతికి చెందిన వాళ్ళము అని చెప్పుకునేటువంటి రాజవంశం ఏది అని అడిగారు. మీరు చూడండి, నేను ఇంకొక పేపర్ కూడా చూశాను. లాస్ట్ టైం జరిగినటువంటిది 2 పేపర్లలో ఎక్కువగా అడిగినవి 2 అంశాలు అడిగాడు. లాస్ట్ ఇంకొక పేపర్లో కూడా చరిత్ర సంస్కృతి గురించి అడిగారు. మీరు ఖచ్చితంగా చరిత్ర సంస్కృతి కనుక చదివితేనే గెట్టిన్ అవుతారు. మీరు నెట్ కానీ జేఆర్ఎఫ్ కానీ కొట్టాలంటే చరిత్ర సంస్కృతి మనకు ఉండేటువంటి పుస్తకాల్లో సరిపోదు. అది నాకు తెలిసి, అంటే మీరు చదివేది ఎక్కువగా మద్దిరెడ్డి కావచ్చు, దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి, ఇవి చదువుంటారు. అయితే అవి సరిపోవట్లేదు. ప్రత్యేకించి చరిత్ర సంస్కృతికి సంబంధించి కండవల్లి లక్ష్మీనిరంజనం గారిది ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి అని చెప్పేసి ఉంటుంది ఒకటి. తర్వాత సురవరం ప్రతాప్ రెడ్డి తీసుకోండి, అది కూడా బాగున్నది. అది దొరుకుతుందో లేదో, ఆంధ్రుల సాంఘిక చరిత్ర అని చెప్పేసి వాటిని చరిత్రకు సంబంధించి ఏదైనా తీసుకోవాలి, అకాడమీలో దొరికితే తీసుకోండి. లేకపోతే ఆ చిన్న పుస్తకమైనా కానీ ఆంధ్రుల సాంఘిక చరిత్ర బాగుంది సురవరం ప్రతాప్ రెడ్డిది, అది దొరికితే తీసుకోండి. కాబట్టి మీరు చరిత్ర సంస్కృతి ఖచ్చితంగా చదవాలి ఉంటుంది. అది కూడా ప్రత్యేకించి చదవండి, నోట్స్ తయారు చేసుకోండి. అప్పుడే మీరు జేఆర్ఎఫ్ కొట్టగలరు. ఆ తర్వాత చూడండి ఈ ప్రశ్న, ద్రోణ అశ్వత్థామ సంతతికి చెప్పుకునే వాళ్ళు ఎవరు? ద్రోణ అశ్వత్థామ మహాభారతంలో ఉంటుంది. ద్రోణాచార్యుడు గురువు అయినటువంటిది. అట్లాగే ద్రోణుడు గురువు, అశ్వత్థామ, వీళ్ళ సంతతికి చెందిన వాళ్ళము అని చెప్పుకునే వాళ్ళు ఎవరు అని అడిగారు. దీంట్లో సమాధానం వచ్చేసి ఆన్సర్లు ఇచ్చారు. ఆప్షన్స్ ఇక్వాక్షులు, శాలంకాయనులు, విష్ణుకుండనులు, పల్లవులు అని. సమాధానం పల్లవులు. ఆ తర్వాత ప్రశ్న చూద్దాం. ఇది కూడా అన్ని హేతువార్థకాలు ఇచ్చేవి దాదాపు 5 ఉంటుంది. 5 కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. గతంలో అయితే 2 పేపర్లుగా ఉన్నప్పుడు ఒక పేపర్లో 10, ఇంకో పేపర్లో 5, 15 మార్కులు, అంటే 15కు ప్రశ్నలు ఇచ్చేవారు, 30 మార్కులు ఉంటుండే. ఇప్పుడు మాత్రం వచ్చేసి కేవలం 5 అడుగుతున్నాడు. కాబట్టి చూడండి, నిహేతువార్థకం హేతువార్థకంలో
ఫస్ట్ నిర్దేశవాక్యాలు చూడండి. బాల వ్యాకరణం వ్యాకరించింది కావ్య భాషను. అట్లాగే హేతువు కావ్య భాష వ్యాకరించడం వల్ల సులభం కాబట్టి అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ మొట్టమొదటిగా చూడండి, హేతువు చూస్తే కావ్య భాషను వ్యాకరించడం సులభం కాబట్టి, ఇది తప్పని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పురాణాల్లో కావ్యాలలో ఉన్నది ప్రాచీన కావ్యాల్లో నన్నయ్య మహాభారతం కూడా కావ్యం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక విధంగా చాలామంది కావ్యమేనని అన్నారు. అలా కావ్య భాష అనేది చదవడం అనేది చాలా సంక్లిష్టమైంది కాబట్టి సులభం ఇచ్చాడు కాబట్టి ఇక్కడే తప్పని మనకు అర్థమవుతుంది. తర్వాత బాల వ్యాకరణం ఏం చెప్పింది, వ్యాకరించింది ఏంటిది అంటే కావ్య భాషను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మొదటిది సరైనది. మొత్తంగా చూడండి, మీరు ఎక్కడ తీసుకున్నారంటే బాల వ్యాకరణంలో ప్రాచీన గ్రంథాలనే కావ్య భాషనే తీసుకోవడం జరిగింది కాబట్టి పైది సరైనది, రెండవది సరికాదు మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఇంద్రగణాలు అని చెప్పేసి ఇచ్చాడు. ఇంద్రవజ్రగణాలు ఏంటివి, అవి వాటి గురించి చెప్పండి అని చెప్పేసి ఇచ్చాడు. ఇంద్రవజ్రగణాలు అని చెప్పేసి మనకు 4 ఆప్షన్ ఇచ్చారు. తత జగాని, తర్వాత వచ్చేసి జతజ గగాని, తర్వాత వచ్చేసి యయ అని 3 గణాలు. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, ఇదంతా కన్ఫ్యూజ్ కావద్దు మీరు. వృత్తజాతి పద్యాలు ఉన్నవి మనకు ఉత్పలమాల ఉంది, భరణ బబరవ అని, చెంపకమాల ఉంది, నజభజ జజర అని. అట్లాగే శార్దూలం మత్తేబానికి ఎట్లయితే ఉన్నాయో ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క గణాలు ఉన్నాయి. ఇక్కడ గణాలు ఇచ్చింది అదే. యా అనేది భుజంగ పద్యానికి సంబంధించినట్టుంది. అట్లాగే తబ జజగ అనే గణాలు వచ్చేసి వసంత తిలకం అనే మీకు సంస్కృతంలో పద్యాలు, వృత్త పద్యాలన్నీ కూడా సంస్కృత పద్యాలు అని చెప్పొచ్చు. ఆ సంస్కృత పద్యాలలో మీకు బాల వ్యాకరణంలో ఈ పద్యాలు ఉంటుండొచ్చు, గణ విభజన ఇవన్నీ కూడా. లేదంటే సంస్కృత వ్యాకరణాన్ని కూడా ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, తత జజగ, అట్లాగే యయ, అట్లా యయ అంటే మనం భుజంగము అనుకున్నాం, భుజంగ పద్యాన్ని. తర్వాత తబ జజగ ఇది వసంత తిలకం. దీనికి సంబంధించి చూడండి, మనకు వృత్తజాతి పద్యాలు ఇక్కడ దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి పుస్తకంలో ఇచ్చారు. దాదాపు 25 పద్యాలు ఉన్నాయి. ఉత్పలమాల మనకు ఎక్కువగా ఉపయోగపడితే ఉత్పలమాల, చెంపకమాల ఇవే అడుగుతారు. శార్దూలం మత్తేమ, వాటితో పాటుగా మతకోకిల అని, తరళము అని, శ్రద్ధర అని, అట్లాగే మహాశ్రద్ధర అని, తర్వాత భుజంగ ప్రయాతం అని, తోటకం అని, కవిరాజమును అని, మాలిని అని, క్రౌంచ పదము అని, స్వాగతం అని, వసంత తిలకం అని, భూతిలకమును, ఇట్లా దాదాపు 25 పద్యాలు ఉన్నాయి. 25 పద్యాలలో ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. కాకపోతే దీంట్లో 25 పద్యాల గురించి ఇవ్వలేదు పట్టిక. 25 పద్యాల గురించి ఇవ్వలేదు. మీరు ఏదైనా ఒక 25 పద్యాల గురించి ఇవ్వలేదు కాబట్టి దీంట్లో ఈ 25 పద్యాలలోనే 21 చూడండి. 21ది ఇంద్రవజ్రము అని చెప్పేసి ఉన్నది. ఇంద్రవజ్రము అని చెప్పేసి ఒక పద్యం ఉన్నది. ఆ ఇంద్రవజ్రం పద్యానికి మాత్రం ఇవ్వలేదు. మనకు దాన్ని కనుక ఎడిట్ చేసుకుంటే చివరిగా వచ్చింది ఇంద్రవజ్ర గణాలు ఏంటివి, పద్యానికి గణాలు ఏంటివి అంటే తత జగ అనేవి. కాబట్టి ఒకసారి ఈ పట్టికను కూడా మీరు చూడండి. వీలైన వాళ్ళు స్క్రీన్ షాట్ కొట్టుకోండి. స్క్రీన్ షాట్ కొట్టుకుంటే మీరు తర్వాతనైనా చూసుకోవచ్చు. ఇక ఆ తర్వాత చూద్దాం 44వ ప్రశ్న. ఇది చాలా ఈజీ, అలంకారాలకు సంబంధించింది. చూడండి, ప్రశ్న ఏమనుందంటే వివేకానందుణ్ణి వేదాంత కేసరి అని భారతీయులు, భారత జ్యోతి అని విదేశీయులు, పరమయోగి అని వేదాంతులు, మత సంస్కర్త అని మతబోధకులు భావిస్తారు. ఇందులో గల అలంకారం ఏది అని ఉంది. ఇక్కడ కింద ఆప్షన్లో వచ్చేసి మరొకసారి ప్రశ్న చూడండి. ఒక్కటే వ్యక్తి వివేకానందుని వేదాంత కేసరి అని భారతీయులు, భారత జ్యోతి అని విదేశీయులు, పరమయోగి అని వేదాంతులు, మత సంస్కర్త అని మతబోధకులు భావిస్తారు. మీరు ఇది కనుక చూస్తే మీకు ఒకటి గుర్తు రావాలి. మహాభారతం కనుక చూస్తే పద్యంలో ధర్మతత్వవేత్తలు ధర్మశాస్త్రము అని, వ్యాకరణకర్తలు వ్యాకరణం అని, ఇట్లాగే మహాభారతం కూడా ఉంటుంది. వేదాంతకర్తలు వచ్చేసి వేదాంతం అని. అంటే మహాభారతాన్ని ఒక్కొక్కరు ఒకవేళ వేదాంత గ్రంథము అని చెప్పేసి మీరు వేదాంత గ్రంథము అని మహాభారతాన్ని మొత్తం చదివితే అది వేదాంత గ్రంథం ఉంటుందట.
ఆధ్యాత్మిక గ్రంథము అని మహాభారతాన్ని చదివితే మొత్తం ఆధ్యాత్మిక గ్రంథం. లేదు ఇది వ్యాకరణ గ్రంథము అని మహాభారతాన్ని కనుక చదివితే వ్యాకరణం గ్రంథం లెక్క ఉంటుందట. అలంకార శాస్త్రం అని చదివితే అలంకార శాస్త్రంగా ఉంటుందట. ఇట్లా కనిపిస్తే ఇది ఏ అలంకారము అని చెప్పేసి అడిగాడు. చూడండి, ఆప్షన్ 4 ఇచ్చాడు. ఉత్ప్రేక్ష, భ్రాంతి మదము, అలాగే ఉల్లేఖము, అట్లాగే అన్వయము అని చెప్పేసి 4 అలంకారాల గురించి ఇవ్వడం జరిగింది. ఈ 4 చూడండి, ఈ 4 దేనికి సంబంధించింది అనేది చూద్దాం. మొట్టమొదటగా ఉల్లేఖ అలంకారం చూద్దాం. ఉల్లేఖ అలంకారంలో చూడండి, ఒకే వస్తువును అంటే ఒక వస్తువును ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనిపించడాన్ని ఉల్లేఖ అలంకారం. సింపుల్, మనకి ఇక్కడ తెలిసిపోయింది. ఇక్కడ మొట్టమొదటి ఆప్షన్లో చూడండి, ఉత్ప్రేక్ష అలంకారము అని చెప్పేసి ఇచ్చాడు. ఉత్ప్రేక్ష అనగానే ఊహించడం, అంటే ఎట్లా అంటే ఉదాహరణకు వివేకానందుడు వచ్చేసి మత ప్రబోధకుడు లాగా ఉన్నాడు అనుకుంటే, లాగా ఉంటే అది ఉపమానం. మత ప్రబోధకుడే అని ఉంటుంది అనుకో, అది అభేదం చెప్పినట్టు, అది రూపకం. మత ప్రబోధకుడా అన్నట్లు ఉంది అని అంటే అది ఉత్ప్రేక్ష, ఊహ. అట్లాగనే ఇక్కడ చూడండి, ఉల్లేఖంలో కూడా ఇక్కడ ఒకే వస్తువును వివిధ రకాలుగా కనిపిస్తే దాన్ని ఉల్లేఖ అలంకారం. ఇక్కడ చూడండి, వివేకానందుడు వేదాంత కేసరిని భారతీయులు అనుకుర్రు. అట్లాగే ఇంకొకరు ఇంకో తిరిగా అంటే ఒకే వస్తువు మాత్రం వివేకానందుడే, వస్తువు మారలేదు, కానీ అవతల వాళ్ళకి కనిపించడం మాత్రం మారింది. ఇట్లా కనుకుంటే ఉల్లేఖ అలంకారం. మనకు సమాధానం దొరికిపోయింది. అంటే వివేకానందుడి పైన ఉండేటువంటి అలంకారం ఏంటిది అంటే ఉల్లేఖ అలంకారము అని చెప్పేసి తెలిసిపోయింది. దీంట్లో కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఉల్లేఖ అలంకారం చూడండి, ఆ రాజు స్త్రీల చేత మన్మధునిగా, యాచకుల చేత కల్పవృక్షంగా, శత్రువుల చేత యమునిగా, అతడు వక్తృత్వం నందు బృహస్పతిగా, కీర్తి యందు అర్జునుడుగా, విలువిద్యయందు భీష్మునిగా కనిపిస్తున్నాడు అని జయచంద్రుడు చంద్రాలోకంలో ఉన్నది. ఇక ఆ తర్వాత దీంట్లో మనకు ఉత్ప్రేక్ష ఉంది కదా, 4 మిగతాది కూడా తెలుసుకోవాలి. భ్రాంతి మదము అని చెప్పేసి, భ్రాంతి అనగానే ఉన్నది. ఇప్పుడు తాడుని చూసి పాము అనుకోవడం భ్రాంతి మదం. ఇట్లా కనుక ఊహిస్తే దాన్ని భ్రాంతి మదము అంటారు. తర్వాత అన్వయము అని చెప్పేసి 4వ ఆప్షన్లో 1లో ఉత్ప్రేక్ష ఉన్నది, 2వది భ్రాంతి మదం, 3వది ఉల్లేఖం, 4వది అన్వయం. అన్వయము అంటే ఒకే వస్తువుకు ఉపమానత్వాన్ని, ఉపమేయత్వాన్ని అంటే పోలికను, అట్లాగనే ఒకే వస్తువుని పోలికను అదే వస్తువుతో కనుక పోలిస్తే దాన్ని అన్వయము అంటారు. ఉదాహరణకు వచ్చేసి చూడండి, వాడికి వాడే సాటి అని ఉంది. వాడికి వాడే సాటి అంటే ఆయనకి ఇతరులు సాటి కాదు అని ఉంది కదా, ఆయనని ఎవరితో పోల్చిర్రు, ఆయనతోనే పోల్చిర్రు, కాబట్టి ఇది అన్వయాలంకారము అని చెప్పేసి. ఇంకొక ఉదాహరణ కనుక చూస్తే రామ రావణ యుద్ధం వలె ఉన్నది అంటే వాళ్ళ లెక్కన పోల్చారు కాబట్టి వాళ్ళకి సరిసాటైన వాళ్ళు వేరే వాళ్ళు లేరు అని చెప్పేసి పోల్చారు కదా, ఇది అన్వయాలంకారం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత ప్రశ్న చూద్దాం. ఆ తర్వాత ప్రశ్నలో కాబట్టి ఇది చూడండి, ఆన్సర్ వచ్చేసి ఉల్లేఖాలంకారం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత సంస్కృత కావ్యాలు ఏంటివి అని అడిగాడు. సంస్కృత కావ్యాలు ఏంటివి అని చెప్పి, చారిత్రక కావ్యాలు, మామూలు కావ్యాలు కావు, చారిత్రక కావ్యాలు ఏంటివి అని అడగడం జరిగింది. దాంట్లో చూడండి, మీకు 4 ఆప్షన్లు ఇచ్చాడు కదా, ఈ 4 కూడా ఎవరు రచించారు అని మీరు కనుక తెలుసుకోవాల్సి ఉంటుంది. రేపు గతంలో మళ్ళొకసారి అడిగే ప్రశ్న అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చూడండి, 4 ఆప్షన్లు. సంస్కృతంలో చారిత్రక కావ్యాలు అంటే చరిత్రను చెప్పేటివి. అవేంటి అంటే నలచెంపువు అని చెప్పేసి ఇచ్చాడు. నలచెంపువు ఆప్షన్ ఏ. ఆప్షన్ బి వరదాంబికా పరిణయం, సి రూపావళి, డి గోపాల చెంపువు అని చెప్పేసి ఇచ్చాడు. దీంట్లో నలచెంపువు అనేది త్రివిక్రమ భట్టు అనే రచయిత రచించాడు. కవి వరదాంబికా పరిణయం అనేది తిరుమలాంబ రచించినటువంటి రచన, సంస్కృత కావ్యం. రూపావళి గోపాల చెంపువు ఎవరు రచించారు అనేది నాకు తెలియదు, మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, గమనించుకోండి. దీనికోసం అని చెప్పేసి సంస్కృత సాహిత్య చరిత్ర అంటే ముదిగంటి సుజాత రెడ్డి పుస్తకం చదవాలి, తప్పదు. చదివి దాన్ని షార్ట్ లిస్ట్, అది 500 పేజీలు, 1000 పేజీలతోనో 500 పేజీలతోనో ఉంటుంది, కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. సంస్కృత సాహిత్యానికి సంబంధించి ఇదే పాఠానికి సంబంధించి మీకు చరిత్ర సంస్కృతి కూడా కలుస్తుంది. దాదాపుగా వచ్చేసి 7 నుంచి 8 ప్రశ్నలు వచ్చాయి. 7 నుంచి 8 ప్రశ్నలు అంటే మీకు దాదాపు 14, 15, 16 మార్కులు కాబట్టి వీటిని మిస్ చేసుకోవద్దు. సంస్కృత సాహిత్య చరిత్రను అట్లాగే చరిత్ర సంస్కృతిని కూడా చదవండి. దీంట్లో చూడండి, ఆన్సర్ సమాధానాన్ని కనుక వస్తే
నల చెంపువు అన్నది ఇక్కడ మనకు చెంపువు అంటే చూడండి, చెంపువు అంటే పద్యము గద్యము రెండు ఉండే వాటిని చెంపువులు అంటే అని చెప్పేసి అంటారు. ఇక్కడ నల చెంపు ఆప్షన్ ఏలో ఉన్నది, ఆప్షన్ డిలో గోపాల చెంపు అని ఉంది. ఈ రెండు కూడా చారిత్రక కావ్యాలకు ఇలా మనకు అనలైజ్ చేసుకుంటే చారిత్రక కావ్యాలకు చెంపు అని పేరు పెట్టారు కాబట్టి ఆ రెండు కాదు అని చెప్పేసి కొట్టేయండి. అట్లాగే వరదాంబిక పరిణయం అని ఏదైతే రచన ఉంటుందో అదంతా కూడా వచ్చేసి అదంతా కూడా చరిత్రకు మీరు ఏ పరిణయమైనా తీసుకోండి, అది దాదాపు చరిత్రకు సంబంధించి దగ్గరలో ఉంటుంది. అట్లాగని రుక్మిణి కళ్యాణ చరిత్ర ఏముందని అనొద్దు, కొన్ని రచనలకు అట్లా ఉంటాయని చెప్తున్నాను. నృపావళి, నృపుడు అంటే రాజు అని, రాజు చరిత్ర అని చెప్పేసి ఇక్కడ మనకు అర్థమవుతూనే ఉన్నది. ఇవి కాబట్టి సమాధానం వచ్చేసి మనకు సమాధానం వచ్చేసి బి మరియు సి, ఆప్షన్ బి మరియు సి అంటే మూడవది, అంటే వరదాంబిక పరిణయం అట్లాగే నృపావళి. ఆ తర్వాత ప్రశ్న చూద్దాం. ఆ తర్వాత ఒక పట్టిక ఇచ్చాడు ఇక్కడ, పాండురంగ మహత్యం పట్టికలో వచ్చేసి మొదటి పట్టికలో పాండురంగ మహత్యం, శివరాత్రి మహత్యం, కాశీఖండము, ఉద్భటారాజ్య చరిత్ర ఈ 4 ఆప్షన్లో రెండవ జాబితాలో పాత్రలు ఇచ్చారు. గుణనిధి పాత్ర, మదాలసుడు, నిగమ శర్మ, సుకుమారుడు. ఇవి దేనికి సంబంధించినవి అని చెప్పేసి అడిగారు. మీకు కనిపించగానే మీకు గుర్తుపెట్టుకోవాలి. గుణనిధి ఏంటిది, గుణనిధి పాత్ర మీకు పాత్రకు సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూసుకోవాలి. అవి కనుక చూసుకుంటే మీకు ఉదాహరణ చూడండి, పాండురంగ మహత్యంలో నిగమ శర్మ అని చెప్పేసి నిగమ శర్మ ఉపాఖ్యానం అని చెప్పేసి ఉంటుంది. పేరు లేని పాత్ర కూడా పాండురంగ మహత్యంలో ఉంటుంది, నిగమ శర్మ అక్క. తర్వాత శివరాత్రి మహత్యం అనేది ఇవన్నీ కూడా వచ్చేసి చూడండి, వీటన్నిటికి కూడా ప్రత్యేకత ఏమున్నది, ఇవన్నీ కూడా క్షేత్ర సాహిత్యాలు అంటే క్షేత్ర పురాణాలు. క్షేత్ర పురాణాలు అనగానే ఏంటిది అనగానే చూడండి, ఏదైనా ఒక పుణ్యక్షేత్రం ఉంటుంది, కథ మాత్రం ఒకటే తీరుగా ఉంటుంది, కథలో తీరి ఒకటే. ఏంటంటే ఒక సద్బ్రాహ్మణమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ఎన్నో దుష్కర్మలు ఎన్నో దుష్కృత్యాలు చేసి వాడు చివరికి వచ్చేసి అన్ని పాపాలు చేశాడు కాబట్టి నరకానికి పోవాలి, కానీ ఒక పుణ్యమైనటువంటి క్షేత్రంలో చనిపోవడం చేత అట్లాంటి వ్యక్తి స్వర్గలోకానికి పుణ్యలోకాలకు చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ పాత్రలన్నీ కూడా వచ్చేసి ఆ చెడిపోయినటువంటి పాత్రలు అని చెప్పేసి, బతికి చెడ్డవాళ్ళు అని చెప్పేసి, అంటే పాండురంగ మహత్యంలో నిగమ శర్మ పాత్ర, శివరాత్రి మహత్యంలో సుకుమారుడు, కాశీఖండంలో గుణనిధి, అట్లాగే ఉద్భటారాజ్య చరిత్రలో మదాలసుడు అని చెప్పేసి. మీకు శివరాత్రి మహత్యంలో కానీ కాశీఖండంలో ఒక పద్యం ఉంటుంది చివరిలో, అరుణ గభస్తి బింబము ఉదయాత్రి అని చెప్పేసి. ఆ పద్యాన్ని మీకు సెట్ బిలో అడిగాడు, అది నేను చెప్పేటప్పుడు చెప్తాను, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తంగా వచ్చేసి ఇది. ఆ తర్వాత ప్రశ్న చూద్దాం. ఉత్తమ పురుష కోణంలో సాగేటువంటి నవలలేవి అని చెప్పేసి అడిగారు. ఉత్తమ పురుష దాంట్లో 4 నవలలు ఇచ్చారు. పంచకళ్యాణి అని చెప్పేసి, అల్పజీవి అని, మాబాబు అని, గోవులు వస్తున్నాయి జాగ్రత్త అని. మొట్టమొదట ఆ నవలలు ఎవరు రాశారు అనేది మనకు తెలిసి ఉండాలి. పంచకళ్యాణి అనే నవలను కొడవగంటి కుటుంబారావు రచించారు. అల్పజీవి అనే పాత్రను రావిశాస్త్రి రచించారు. మాబాబు అనే దాన్ని విశ్వనాథ సత్యనారాయణ. గోవులు వస్తున్నాయి జాగ్రత్త అనే దాన్ని వచ్చేసి రావిశాస్త్రి రాయడం జరిగింది. ఇక చూడండి, ఇట్లా కనుక ఉత్తమ పురుష అంటే ఏంటిది అనేది మీకు తెలిసి ఉండాలి. ఉత్తమ పురుష, ఉత్తముడు అంటే తనకు తాను చెప్పేవాడు ఉత్తముడు. ఎదుటివారికి తన గురించి తాను చెప్తే, అంటే మీరు తన గురించి తాను చెప్తే నేను మేము అని చెప్పుకుంటే అది ఉత్తమ పురుషలో ఉన్నట్టు. అట్లాగే ప్రథమ పురుష అని ఉంటుంది, మధ్యమ పురుష అని ఉంటుంది. మధ్యమ పురుష అంటే ఎదుటివాడి గురించి నీవు మీరు అని ఇట్లా చెప్తే మధ్యమ పురుష. అట్లాగే ప్రథమ పురుష అని ఉంటుంది, అంటే ఎక్కడో గురించి చెప్పేవాడి గురించి ప్రథమ పురుష. మీరు చూడండి, నన్నయ్య ఏ పురుషలో రచించాడు మహాభారతాన్ని అని ఉంటుంది. ఏ పురుషలో రచించాడు? ప్రథమ పురుషలో రచించాడు. అంటే తన గురించి నేను రచిస్తున్నాను ఉత్తమ పురుషలో చెప్పుకున్నట్టు చెప్పుకోలేదు ఆయన. నన్నయ్య అనేట ఆయన మహాభారతాన్ని రచిస్తున్నాడు అని చెప్పేసి రచించుకున్నాడు, అంటే ప్రథమ పురుషలు. ఇట్లా ఈ రచనలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే, ఈ నవలలన్నీ కూడా ప్రధాన పాత్ర వచ్చేసి తన గురించి తాను కథ చెప్పుకున్నట్టు ఉత్తమ పురుష కోణంలో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు. అట్లా వచ్చేసి ఏవి అవి అనుకుంటే సి మరియు డి, మాబాబు అనే రచన, అట్లాగే గోవులు వస్తున్నాయి జాగ్రత్త అని చెప్పేసి. గోవులు వస్తున్నాయి జాగ్రత్త, ఈ గోవులు వస్తున్నాయి జాగ్రత్త దానికి ప్రత్యేకత ఏంటి అంటే, ఈ గోవులు వస్తున్నాయి జాగ్రత్త అనేది మొత్తంగా కూడా కవితాత్మకంగా ఉంటుంది. రత్తాలు రాంబాబు అనే కవి అనేది రావిశాస్త్రిదే. అట్లాగే గోవులు వస్తున్నాయిలో
కవితాత్మక వచనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఆ తర్వాత ప్రశ్న చూద్దాం. గాథా సప్తశతి గాథలను రచించిన వారిలో కవయిత్రులు ఎవరు అని చెప్పేసి అడిగారు. ఇది కూడా సంస్కృత సాహిత్య చరిత్రకు సంబంధించింది. హాలుడు రచించినటువంటిది గాథా సప్తశతి. దీన్ని తెలుగులో వచ్చేసి శ్రీనాథుడు రచించాడు, అనువాదించడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, శాలివాహన సప్తశతి అని. ఇక్కడ గాథా సప్తశతిలో కథలు ఉంటాయి. ఆ కథల్లో రచించిన వారిలో కవయిత్రులు ఎవరు అని అడిగారు. 4 ఆప్షన్ ఇచ్చాడు. శశిప్రభ అని, మకరంద అని, మాధవ అని, తర్వాత కుసుమనాయుడు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కుసుమాయుధ అని చెప్పేసి. ఇక్కడ చూడండి, కుసుమాయుధ అనే పాత్ర నాకు గుర్తుండి వేరే రచన నుంచి గ్రహించబడింది. కాబట్టి ఈ కుసుమాయుధ కాదు. మీకు కనీసం 4 ఒక్కటన్నా తెలిసి ఉండాలి. కుసుమాయుధ కాదు కాబట్టి అది కొట్టేయండి. ఆ తర్వాత వచ్చేసి శశిప్రభ అనేది ఉన్నది. మకరంద అనేది డిఫరెంట్గా ఉన్నది. మకరంద తీసేయండి. అంటే సమాధానం శశిప్రభ, అట్లాగే మాధవి. మీకు సమాధానాలు తెలియనప్పుడు ఏంటంటే మొట్టమొదటగా ఒకటి మాత్రం వచ్చేసి మనకు తెలియనిది ఖచ్చితంగా తెలిసేది ఉంటుంది. ఈ పాత్ర కాకపోవచ్చే అని చెప్పేసి మనకు అనిపిస్తుంది, ఇది ఆప్షన్ కాకపోవచ్చు అని. అట్లా నాకు డి అనిపించింది మొట్టమొదట. కాబట్టి డి తీసేసిన తర్వాత చూడండి, డి ఎక్కడైతే ఉన్నదో అవన్నీ డిలీట్ చేయాలి. 4 ఆప్షన్ డిలీటెడ్. తర్వాత కామన్గా అనిపించి శశిప్రభ అనేది కామన్గా అనిపించింది కాబట్టి ఏ అనే ఆప్షన్ అన్నీ తీసేయాలి. అంటే ఏలిని తీసేయాలి. అంటే బీసీలు లేవు కాబట్టి బీసీ డిలీటెడ్ అని. మనకున్నది 2 ఆప్షన్లు మిగిలినాయి. 1, 3లో మూడోది ఏ మరియు సి, అంటే శశిప్రభ మరియు మాధవి. ఆ తర్వాత ప్రశ్న చూద్దాం. ఇక్కడ కూడా నిహేతువార్థకాలు, నిర్దేశవాక్యాలు, హేతువార్థాలు ఇచ్చారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు 5 ప్రశ్నలు ఇస్తాడని అనుకున్నాను కదా, ఇది 4వ ప్రశ్న అనుకుంటాను, గతంలో సంబంధించింది. 5 ప్రశ్నల్లో చూడండి, నిహేతువార్థకం నిర్దేశవాక్యం ఏముందంటే విష్ణువర్ధనుని సంతతి వారు చాళుక్య వంశాలుగా పేరు పొందారు. 1. హేతువు విష్ణువర్ధనుడు చాళుక్య అనే పర్వతం మీద తపస్సు చేశాడు కాబట్టి అని. మనకు చూడగానే అర్థమైపోతుంది, విష్ణువర్ధనుడు చాళుక్య అనే పర్వతం మీద తపస్సు చేశాడు కాబట్టి విష్ణువర్ధన సంతతి వారు చాళుక్య వంశస్థులుగా పేరు పొందారు. ఈ 2 సరైనవేనట, నిర్దేశవాక్యం అట్లాగే హేతువార్థకం. కాబట్టి చాళుక్య వంశం గురించి నోట్సులు రాసుకోండి. చూడండి, చరిత్ర సంస్కృతికి సంబంధించి చాలా అడుగుతున్నాడని చెప్పాను, గమనించండి. ఆ తర్వాత ప్రశ్న చూద్దాం. 50వది, అభ్యుదయ సాహిత్యోద్యమము అని చెప్పేసి ఒక రచన ఉన్నది. ఈ అభ్యుదయ సాహిత్యోద్యమం విమర్శా గ్రంథాన్ని రచించిన వాళ్ళు ఎవరు అని అడిగారు. 1 కెవి రమణారెడ్డి, తర్వాత పేర్వారం జగన్నాథం, కొడవగంటి కుటుంబారావు, రాచమల్లు రామచంద్రారెడ్డి. మీకు ఈ ప్రశ్నతో పాటుగా కింద ఆప్షన్ సమాధానం తెలిస్తే సరిపోదు, కింద మిగతా రచయితలు ఏం రచించారనేది కూడా తెలిసి ఉండాలి మీకు. కాబట్టి చూడండి, కెవి రమణారెడ్డి గారు ఏం రచించాడు అంటే విరసం పత్రిక విరసం వ్యవస్థాపక కార్యదర్శి 1927లో. ఎందుకంటే ఈ ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ వైజ్ అడుగుతున్నాడు కాబట్టి 1927లో జన్మించాడు. వీరి రచనలు కనుక చూస్తే మహోదయం, అట్లాగే అడవి, బోనఘోష, అంగారవల్లి, ఎర్రపిడికిలి, జైలు కోకిల, తెలంగాణ పోరాట సాహిత్యము అనే అక్షరతూయిరము అని చెప్పేసి చాలా రచనలు ఉన్నాయి. ఇంకా పేర్వారం జగన్నాథంది వచ్చేసి పేర్వారం జగన్నాథం 1934లో జన్మించినటువంటి వ్యక్తి, వరంగల్ జిల్లా వాసి ఇతను. అభ్యుదయానంతర కవితా ధోరణులు అని పుస్తకం రచించాడు. కానీ ఇక్కడ చూడండి, మనకి అడిగింది అభ్యుదయ సాహిత్యోద్యమము అని చెప్పేసి అడిగారు. అభ్యుదయ సాహిత్యోద్యమని ఈయన రచించింది పేర్వారం జగన్నాథం, అభ్యుదయ కవితాంతర ధోరణులని. తర్వాత ఆర్య భాషా నిఘంటువు అని చెప్పేసి, ఆర్య భాష అని చెప్పేసి ఒక భాష ఉన్నది, దానికి నిఘంటువు తయారు చేశారు. సాగర సంగీతం, వృషభ పురాణం, గరుడ పురాణం, అట్లాగే సాహిత్య అవలోకనం అని చెప్పేసి ఇట్లాంటి రచనలు చేశారు. మొత్తంగా మనకు చూస్తే ఎవరు రచించారు అనుకుంటే అభ్యుదయ సాహిత్యోద్యమాన్ని కొడగంటి కుటుంబారావుది కూడా చూడండి ఒకసారి మీరు. మొత్తంగా సమాధానం ఏంటిది? అభ్యుదయ సాహిత్యోద్యమాన్ని రచించింది ఎవరు అంటే కెవి రమణారెడ్డి గారు రచించారు. కెవి రమణారెడ్డి. ఆ తర్వాత చూద్దాం, విశ్వకర్మ పురాణాన్ని ప్రచారం చేసేవారు ఎవరు అని అడుగుతున్నారు. విశ్వకర్మ పురాణాన్ని పద్మశాలెలు, అట్లాగే దేవాంగులు, సి రుంజలు, డి పనసలు. మనకి ఇక్కడ
భిక్షుగాయకులను అడుగుతున్నారు. మనకి ఈజీగా తెలిసిపోతుంది. పద్మశాల అనేది ప్రధానమైనటువంటిది కులం. కాబట్టి పద్మశాలలు అనేది కాదని మనకు అర్థమైపోతుంది. దేవాంగులు అనేది కూడా ఒక కులం. ఆ తర్వాత రుంజలు, పనసలు, ఇవన్నీ 3 ఆప్షన్లు మనకు డౌట్ ఉన్నాయి అనుకుందాం. ఎవరెవరు ఏమి చేశారు అనేది మీకు ఆ పుస్తకం ఇక్కడ చూడండి. రాచమల్లు రామచంద్రారెడ్డి గురించి ఇచ్చాను. మళ్ళీ ఒకసారి ఇంతకుముందు అనుకున్నాం కదా, వీరు అనువాద సమస్యలు అని చెప్పేసి ఒక రచన చేశారు. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ రావడం జరిగింది. అలసిన గుండెలు అనే కథానిక, అట్లాగే సారస్వత వివేచన అని చెప్పేసి రచనలు చేశారు. ఇంకా అది పక్క పెడితే ప్రోషిత కులం ఏంటివి అనేది కనుక చూస్తే చూడండి. బ్రాహ్మణులు ఎవరు యాచిస్తే బతుకుతారు అంటే ఆశ్రిత గాయక కులం ఏంటిదంటే విప్ర వినోదులు, కోమట్లను మైలారభటులు, వీరముష్టి వాళ్ళు, రెడ్లను పిచ్చకుంట్ల వాళ్ళు, గొల్లలను వచ్చేసి మందెచ్చులు, పొడపోతల వాళ్ళు, పూజ గొల్లలు, గొల్ల భాగవతులు, గొల్ల శుద్ధులు, గంగిరెద్దుల వాళ్ళు, బిచ్చనివారు, వీళ్ళంతా గొల్లలు ఉన్నారు. మనకు కావాల్సింది విశ్వకర్మ వాళ్ళని 8వది. విశ్వకర్మలను వీళ్ళని పంచాననం అని చెప్పేసి అంటారు. వీరిని వ్యాచించే వాళ్ళు 2 ఉన్నారు, రుంజల వాళ్ళు, పనసల వాళ్ళు. ఇది ఎప్పుడు ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నాడండి ఏదో ఒక పేపర్లో. కాబట్టి ఈ ఆశ్రిత కులం అనేది ఖచ్చితంగా చదువుకోవాలి. ఎప్పుడు అడుగుతున్నాడు, దీన్ని ఎప్పుడు కూడా మిస్ చేసుకోలేదు. ఉన్నాయే 18 ఉన్నాయి. ఈ 18 బట్టి పడతారా ఎట్లా పడతారో చూడండి. ఇది ఖచ్చితంగా అడుగుతున్నాడు. కాబట్టి విశ్వకర్మ పురాన్ని ప్రచారం చేసేవాళ్ళు సి రుంజలు, అట్లాగే డి పనసలు. ఈ ఇద్దరు ఉన్నారు, సి మరియు డి. అంటే ఇది 3వ ఆన్సర్. ఆ తర్వాత చూద్దాం. 52వది, భీష్మ పర్వంలో కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు పన్నిన వ్యూహాలు ఏంటివి? అబ్బా, ఇట్లాంటి ప్రశ్నలు చాలా డెప్త్గా అడుగుతున్నాడు చూడండి. మీకు భీష్మ పర్వంలో వచ్చేసి 18 రోజులు కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది. ఈ 18 రోజుల్లో మీకు పద్మవ్యూహం మాత్రమే తెలుసు. అభిమన్యుడు చనిపోయింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు, కౌరవులు ఒకటి, పాండవులు ఒకటి, ఇలా వ్యూహాలు వండడం అనేది ఉన్నది. అలా కౌరవులు పాండవులు వండినటువంటి చూడండి. ఆప్షన్ ఏలో గరుడ వ్యూహము అని చెప్పేసి ఒకటి ఉన్నది, ఆప్షన్ ఏ. తర్వాత అర్ధచంద్రాకార వ్యూహము అని, సైన్య వ్యూహం అని, మండల వ్యూహము అని చెప్పేసి ఉన్నది. గరుడ వ్యూహం చూడండి. గరుడు అంటే గరుడ పక్షి ఎట్లయితే ఉంటుందో అట్లా వ్యూహాన్ని తయారు చేయడం. ఇది ఎప్పుడు చేశాడంటే ద్రోణ పర్వం అని చెప్పేసి 18 రోజుల్లో 11వ రోజు ద్రోణుడు ఎక్కినటువంటి మొదటి రోజు. భీష్ముడు 10 రోజులు సేనాధిపతిగా ఉంటాడు. అట్లాగే ద్రోణుడు 5 రోజులు ఉంటాడు. 11, 5 16 రోజులు. తర్వాత కర్ణుడు 2 రోజులు ఉంటాడు. కర్ణుడు వచ్చేసి 2 రోజులు అంటే 17 రోజులు. తర్వాత శల్యుడు సేనాధిపతిగా ఉంటాడు 1 రోజు. మొత్తంగా 18 రోజులు. ఈ 18 రోజుల్లో గరుడ వ్యూహాన్ని ద్రోణ పర్వంలో మొట్టమొదటి రోజున అంటే 11వ రోజున పన్నడం జరుగుతుంది గరుడ వ్యూహాన్ని. ఆ తర్వాత అర్ధచంద్రాకార వ్యూహము అని చెప్పేసి ఉన్నది. అర్ధచంద్రాకార వ్యూహాన్ని భీష్ముడు పన్నడం జరుగుతుంది. మీరు చూడండి, ఇక్కడ పాండవుల పక్షం వేరే వ్యూహాలు ఉంటాయి, కౌరవుల పక్షం వేరే వ్యూహాలు ఉంటాయి. ఇక్కడ అర్ధచంద్రాకార వ్యూహాన్ని 3వ రోజు భీష్ముడు పన్నడం జరుగుతుంది భీష్మ పర్వంలో. తర్వాత సైన్య పర్వము అర్ధచంద్రాకారం అంటే అర్ధచంద్రాకారం ఎట్లయితుందో, చంద్రుడు అర్ధచంద్రాకారంలో ఎట్లయితుందో ఆకారంలో వ్యూహం. సైన్య వ్యూహము అంటే సైన్యము అంటే గ్రద్ద అని చెప్పేసి, పావురము అని చెప్పేసి, ఆ పావురం ఆకారంలో ఉన్నప్పుడు పాండవులు 5వ రోజు వచ్చేసి మీకు పాండవులు 5వ రోజు సైన్య వ్యూహాన్ని వన్నుతారు. భీష్ముడు మాత్రం మకర వ్యూహాన్ని వండడం జరుగుతుంది భీష్మ పర్వంలో. తర్వాత మండల వ్యూహము అని చెప్పేసి అనుకున్నాం కదా. 8వ రోజు అంటే భీష్ముడు 8వ రోజు మండల వ్యూహాన్ని వన్నుతాడు. అంటే మొట్టమొదటిదేమో ద్రోణునికి సంబంధించింది, అర్ధచంద్రాకారం భీష్మునికి సంబంధించింది, సైన్య వ్యూహం పాండవులకు సంబంధించింది, మండల వ్యూహం భీష్మునికి సంబంధించింది. అంటే భీష్మ పర్వంలో వర్ణించినవి 2, ఒకటి గరుడ వ్యూహం, 2వది మండల వ్యూహం. మరి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అని కనుక చూస్తే మీరు ఈ పుస్తకంలో ఉన్న ఏంటిది అది తెలుగు ప్రశ్నోత్తర కౌముది అని చెప్పేసి ఒక పుస్తకం ఉన్నది కదా, బూదాటి వెంకటేశ్వర్లు. ఆ పుస్తకం చివరిలో ఇచ్చారు చూడండి. భీష్ముడు కౌరవుల సర్వసైన్యాధ్యక్షుడిగా భీష్ముడు ఉన్నప్పుడు మొదటి రోజు మానుష్య వ్యూహం అని కౌరవులది, 2వ రోజు ఏం వ్యూహాలు లేవు, 3వ రోజు గరుడ వ్యూహం, 4వ రోజు వాల్య వ్యూహం, 5వ రోజు మకర వ్యూహం, 6వ రోజు క్రౌంచ వ్యూహం, 7వ రోజు మండల వ్యూహం, 8వ రోజు కూర్మ వ్యూహం. అట్లాగే పాండవులది కనుక చూస్తే పాండవులది మానుష అయితే అచల వ్యూహం, వీళ్ళు క్రౌంచ వ్యూహం, గరుడ వ్యూహానికి అర్ధేందు వ్యూహం,
తర్వాత మకర వ్యూహానికి సైన్యము, క్రౌంచానికి మకరము అని, మండల వ్యూహానికి వజ్రం అని. ఇట్లా పాండవులు ఇక్కడ చూడండి 10 రోజుల్లో ఉంటే 10 రోజుల్లో పాండవ సైన్యంలో మాత్రం ఒకే ఒక్కడు సర్వసైన్యాధ్యక్షుడు ఉన్నాడు, ఆయన దుశ్శజముడు. కౌరవుల సైడ్ మాత్రం మారుతూ ఉన్నారు. ఇట్లా ఇక్కడ ఇచ్చారు చూడండి, ప్రతిరోజు 18 రోజు కూడా 18 వ్యూహాలు ఉన్నాయి. పాండవుల సైడ్ 18, కౌరవుల సైడ్ 18. అంటే కొన్ని రోజు మధ్యలో రోజులు లేవు, కానీ మొత్తంగా వచ్చేసి ఇట్లా ఇచ్చాడు. మీకు దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి పుస్తకంలో ఇది లేదు, కానీ లేదనుకుంటాను, ఇది నేను చూడలేదు. కాకపోతే మీరు ప్రశ్నోత్తర కౌముదిలో ఇది పట్టిక అనేది దొరుకుతుంది, మీరు వీలైన వాళ్ళు తీసుకోండి. లేదంటే ఇప్పుడైనా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీరు పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని జూమ్ చేసి చూడండి. తర్వాత నోట్స్లో రాసుకున్నా కానీ బాగుంటుంది. మనం ఆ తర్వాత ప్రశ్నకు పోదాం. ఆ తర్వాత ప్రశ్న వచ్చేసి వావిళ్ళ సంస్థ వారు నడిపిన పత్రిక పేరేంటి అని అడిగారు. దాంట్లో 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆంధ్రబజారు, త్రిలింగ అని, తెలుగు అని, మాతృసేవ అని. మీరు చూడండి, ఈ సెట్ ఏలో ఇది సెట్ ఏ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, సెట్ బిలో కూడా అడిగారు. పత్రికల గురించి ఎక్కువ అడిగారు. మీకు సెట్ బిలో కావచ్చు, సెట్ ఏలో కావచ్చు, ఎక్కువ సెట్ బిలో అయితే ఎక్కువ అడిగారు పత్రికల గురించి. మీరు ప్రధానంగా దృష్టి పెట్టుకోవాల్సింది చరిత్ర సంస్కృతి ఒకటైతే, రెండవది వచ్చేసి సంస్కృత సాహిత్య చరిత్ర, మూడవది వచ్చేసి పత్రికల గురించి. ఈ పత్రికల గురించి చాలా పుస్తకాల్లో దేవిరెడ్డిలో దీంట్లో ఉన్నాయి, కానీ దాంట్కంటే ఎక్కువ మ్యాటర్ అడుగుతున్నాడు. ఏ పత్రిక నుంచి అడుగుతున్నాడు అనేది కూడా దాంట్లో ఉన్నదానికంటే ఎక్కువ అడుగుతున్నాడు. మీరు వీలైతే దేవిరెడ్డి రామకృష్ణారెడ్డితో ఇంకేదైనా పుస్తకం చదువుకుంటూ ఒక నోట్స్ తయారు చేసుకోండి. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే సాహిత్య పత్రికలు ఏంటివి, అట్లాగే వైద్య పత్రికలు ఏంటివి, ఇట్లా కూడా అడిగాడు దాంట్లో సెట్ బిలో. కాబట్టి అది చెక్ చేయండి. వావిళ్ళ వారు సంస్థ నడిపిన పత్రిక ఏంటిదంటే గూగుల్లో చూశాను, వేరే వాటిలలో లేదు, కాబట్టి నేను సమాచారం ఇలా ఇస్తున్నాను. త్రిలింగ అనే సారస్వత పత్రిక అంటే సాహిత్య పత్రిక. దీన్ని వావిళ్ళ వారు 1914లో ప్రారంభించారు. దీనికి అక్కిరాజు ఉమాకాంతం గారు ప్రారంభ సంపాదకులుగా పనిచేయడం జరిగింది. ఇది దాదాపు 50 సంవత్సరాలకు పైగా నడిచినటువంటి పత్రిక త్రిలింగం. ఆ తర్వాత మనకు ఆప్షన్లో మూడోది తెలుగు పత్రిక అని ఉన్నది. దేవిరెడ్డి రామకృష్ణారెడ్డిలో ఈ తెలుగు పత్రిక గురించి మాత్రమే ఇచ్చారు, మిగతా 4 విషయాలు కూడా ఇవ్వలేదు. అంటే చూడండి, కాబట్టి మీరు నెట్లో సెర్చ్ చేస్తే మీకు పత్రికలు తెలుగు సాహిత్య పత్రికలు అని కొడితే వస్తుంది. తెలుగు పత్రిక వచ్చేసి 1919లో ఉంది. గిడుగు రామ్మూర్తి పంతులు గారు దీనికి సంపాదకులు. ఆ తర్వాత చూద్దాం త్రిలింగ పత్రిక. 54వ ప్రశ్న కనుక చూస్తే చక్రం అనే అర్థంలో గిర్ర అనే పదాన్ని ఏ మాండలిక భాషా పదం అంటారు. మీరు భాషాశాస్త్రానికి సంబంధించి ఈ మాండలిక పదాలను కూడా గ్యారంటీ అడుగుతున్నాడు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ పుస్తకాన్ని కూడా పత్రికలతో పాటుగా దీన్ని కూడా మనకు ఇది ఎక్కడైనా దొరుకుతుంది. ఒకటే పట్టిక ఉంటుంది. మీకు దేవిరెడ్డిలో కావచ్చు, మదిలేటిలో కావచ్చు, ఒక పట్టిక ఉంటుంది. ఆ పట్టికను కనుక పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు ఎక్కడైనా చెప్తారు. అన్య దేశాలను కూడా అడుగుతున్నాడు. చూడండి, కోస్తా మాండలికం, తెలంగాణ మాండలికం, రాయలసీమ మాండలికం, కళింగ మాండలికం. చక్రం అనే పదాన్ని గిర్ర అనే పదంలో ఎట్లా వాడతారు అని కనుక చూస్తే చూడండి, ఇక్కడ కనుక చూస్తే మద్దలేటి కాకుండా దేవిరెడ్డి రామకృష్ణారెడ్డిలో వ్యవసాయ పదాలు అని, అట్లాగే ఇండ్ల కట్టుబడి పదాలని, చేనేత పదాలని విడివిడిగా ఇచ్చారు. చూడండి, వ్యవసాయ పదాల్లో తువ్వనేలను పూర్వమండలంలో తువ్వనేల అంటారు కళింగాని, మధ్య మండలంలో కోస్తా ప్రాంతంలో తువ్వనేల అంటారు. ఉత్తర మండలంలో మాత్రం వచ్చేసి ఉత్తర మండలం అంటే తెలంగాణ ప్రాంతంలో దుబ్బనేల అంటారు. మిగతా రాయలసీమలో మాత్రం తువ్వనేల అంటారు. అంటే అన్నిట్లలో తువ్వనేలని అంటారు, తెలంగాణలో మాత్రమే దుబ్బనేల అంటారు. చూడండి, తెలంగాణ పదాలు అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి, ఉత్తర మండల పదాలు. అట్లా ఉత్తరమాండ పదాలు అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు ఏటికర్ర ఉంది, ఏటికర్ర, ఏటికోల, నొసగాని. అట్లాగే చక్రము అనే పదం కనుక మనం చెక్ చేసుకుంటే చక్రము అనేది ఉన్నదిగా, గిర్రె అనేది చూడండి, ఉండా, దాన్ని పూర్వమండలంలో ఉండా అంటారు, పూర్వమండలంలో, మధ్య మండలంలో చక్రము అంటారు. అట్లాగే ఉత్తర మండలంలో తెలంగాణలో గార, గిర్ర, పయ్య అంటారు. అదే దక్షిణ మండలంలో మాత్రం గాలు అంటారు. కాబట్టి మనకి ఈ సమాధానం ఏంటిది? చక్రం అనే పదాన్ని గిర్ర అనే మాండలికంలో ఏడంటారు అంటే తెలంగాణ మాండలికంలో అంటారు. ఇక 55వ ప్రశ్న చూద్దాం. 55వ ప్రశ్న కనుక చూస్తే
తాళ్యవీకరణ విషయంలో ప్రాచీనతను పూర్తిగా నిలబెట్టుకున్నటువంటి భాష ఏది అని అడిగారు. ప్రాచీనతను 4 ఆప్షన్ ఇచ్చారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం. మీరు చూడండి సింపుల్. దీంట్లో లాజికల్గా అడిగారు. తాళ్యవీకరణం చెందే భాషలు ఏవైతే ఉన్నాయో ఆ భాషలన్నీ కూడా వచ్చేసి ప్రాచీనతను నిలబెట్టుకోలేదని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తమిళం అనేది కూడా తాళ్యవీకరణం ఉంటుంది తమిళంలో. తెలుగులో కూడా కకారం చకారం కావడాన్ని తాళ్యవీకరణం అంటారు. సింపుల్గా కకారం చకారం కావడాన్ని. తమిళం ప్రాచీనతను నిలబెట్టుకోలేదు, ఎందుకంటే మారుతుంది. తెలుగులో కూడా మారుతుంది కకారం చకారంగా, మలయాళంలో కూడా మారుతుంది. కానీ దేంట్లో కూడా మారకుండా ఏదైతే స్థిరంగా ఉన్నదో అదే తాళ్యవీకరణం ప్రాచీనతను నిలబెట్టుకుందని. అంటే తాళ్యవీకరణం చెందని భాషలు ఏది అంటే కన్నడ, చందవీరు అనే ఈ కన్నడ అనే భాషల్లో తాళ్యవీకరణం చెందదు, అంటే ప్రాచీనతను నిలబెట్టుకుందని. ఇక్కడ కన్నడ భాష అని చెప్పేసి మనకు సమాధానంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 56వ ప్రశ్న, ప్రాచీన కాలం నాటి ఇండ్ల పేరేంటి అని అడిగారు. ప్రాచీన కాలంలో 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇది మీకు గాథా సప్తశతిలో ఉంటుంది అనుకుంటాను, హాలుడు రచించింది కాబట్టి. గాథా సప్తశతిలో రచయితలు ఎవరు, కవులు ఎవరు, ఇట్లాంటి సంబంధించినటువంటి ఏదైనా పుస్తకం కనుక ఏదైనా ఉంటే చూడండి, గూగుల్లో కూడా సెర్చ్ చేసి ఒకసారి గాథా సప్తకి సంబంధించి ఒకసారి నోట్ చేసుకోండి. చూడండి, ప్రాచీన కాలం నాటి ఇండ్లు ఏంటివి అనే ఆప్షన్స్ ఇచ్చారు. సంధ్యావృత్తం, తర్వాత సంధ్యావర్తం, అట్లాగనే వర్తమానము అని, గృహ వర్తకము అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సమాధానం వచ్చేసి బి మరియు సి, సంధ్యావర్తం అట్లాగే వర్తమానము అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఈ 2 గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి 57వ ప్రశ్న, కనిష్ట భేదక వర్ణాలు ఏంటివి అని అడిగారు. కనిష్ట భేదక వర్ణాలు ఏంటివి అని అడగడం జరిగింది. ఇక్కడ కనిష్ట భేదక వర్ణాలు ఏంటివి అంటే నేను డీటెయిల్గా చెప్పట్లేదు, ఇప్పుడు టైం నడివి ఇప్పటికే అర్ధగంట అయ్యింది కదా, 60 ప్రశ్నలు చెప్పేసి క్లోజ్ చేస్తాను. దీంట్లో చూడండి, కనిష్ట భేదక అంశాలు వచ్చేసి ఏ మరియు సి. ఏ ఏంటిది ఖ మరియు సి అనేది ఒత్తుక. ఈ 2 కూడా కనిష్ట భేదక వర్ణాలు. ఇక ఆ తర్వాత 58వది, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి గ్రంథం ఏది అని అడిగాడు. ఇక్కడ సాహిత్య అకాడమీ అవార్డే అని అడిగాడు, కానీ కేంద్రమా లేకపోతే ఆంధ్ర సాహిత్య అకాడమీ ఉంటుంది, కేంద్ర సాహిత్య అకాడమీ ఉంటుంది. ఇక్కడ కేంద్రమా ఆంధ్రనా అడగలేదు, కానీ మనకు ఇక్కడ అడిగింది కేంద్ర సాహిత్య అకాడమీ అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాల్లో అనువాద సమస్యలు ఇంతకుముందు చెప్పుకున్నాం. రాచమల్లు రామచంద్రారెడ్డి అనువాద సమస్యలు అనే పుస్తకంలో రాశాడు, దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందని. ఆ పుస్తకాన్ని 1988లో రాశారు. అన్నీ కూడా అనువాదానికి సంబంధించి కూడా మనకు చూడండి, మీరు వికీపీడియాలో కావచ్చు లేకపోతే ఏదైనా ఈ అనువాదానికి సంబంధించినటువంటి పుస్తకాలు చాలా తక్కువ ఉన్నాయి. నేను యూజీసీ నెట్కి సంబంధించి ఏ పుస్తకాలు చదవాలి అనేది 10వ అధ్యాయంలో ఉంది అనువాదానికి సంబంధించి. దానికి సంబంధించి నేను ఒక పుస్తకం చెప్పాను, ఆంధ్ర సరస్వతి పరిషత్ది, అది చూడండి. అట్లాగే గూగుల్లో కూడా సెర్చ్ చేయాల్సి ఉంటుంది. అనువాదానికి సంబంధించి మ్యాటర్ అనేది చాలా తక్కువ ఉన్నది. అనువాద సమస్యలు అనేది 1988లో వచ్చింది. అనువాదం చేయడం ఎలా అని చెప్పేసి 2వ ఆప్షను. 3వది అనువాద సిద్ధాంతాలు, అనువాద కళ. వీటిలో సమాధానం అనువాద సమస్యలు. ఆ తర్వాత చూడండి, ఇది కూడా నిర్దేశ వాక్యాలు అట్లాగే హేతువార్థక వాక్యాలు అని చెప్పేసి అడిగారు. కాటమరాజు కథలకు నిర్దేశవాక్యం, కాటమరాజు కథలకు గొల్లసుద్దులు అని పేరు. ఇది నిర్దేశవాక్యం. హేతువు, కాటమరాజు కథలు గొల్లలు పాడతారు కనుక అని. మీరు కనుక మొట్టమొదట హేతువు చదవండి. కాటమరాజు కథలను గొల్లలు పాడతారు కనుక. అవును, కాటమరాజు కథను గొల్లలు తప్ప వేరే వాళ్ళు పాడరు కాబట్టి సరైనవే. కాటమరాజు కథలకు గొల్లసుద్దులని పేరు కరెక్ట్. 2 సరైనవే కాబట్టి 2 సరైనవే, ఆప్షన్ ఏ అనుకోవచ్చు. ఆ తర్వాత చూద్దాం 60వ ప్రశ్న, జాతీయోద్యమాన్ని ప్రతిబింబిస్తూ వేలూరి, ఇక్కడ చూడండి మీకు ప్రింట్ తప్పుబడి వేటూరి అని పడ్డది. వేటూరి శివరామశాస్త్రి రచించిన నవల ఏది అని పడ్డది, కానీ ఇక్కడ అచ్చు తప్పుబడ్డది. వేలూరు శివరామశాస్త్రి గారు రచించిన నవల ఏది జాతీయోద్యమాన్ని ప్రతిబింబిస్తూ అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 1 కర్పూర మంజరి, 2వది ఓబయ్య, 3వది మృత్యుంజనేయులు, 4వది శుభలేఖ అని చెప్పేసి. 1వది కర్పూర మంజరి వచ్చేసి రచించింది చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు, తర్వాత చిలకమర్తి లక్ష్మీ నరసింహ. 2వది ఓబయ్య అని చెప్పేసి, ఈ ఓబయ్య దాన్ని వేలూరు శివరామశాస్త్రి గారు రచించారు. దీనికి అహోబలీయము అని చెప్పేసి పేరు. ఇది మొత్తం కూడా ఓబయ్య అనేది మొత్తం కూడా జాతీయానికి సంబంధించింది, జాతీయోద్యమాన్ని.
మనకు సమాధానం వచ్చేసింది. తర్వాత మృత్యుంజయులు అని చెప్పేసి ఇది బొల్లిముంతల శివరామకృష్ణ తెలంగాణకు సంబంధించినటువంటి కథ అని చెప్పుకోవచ్చు ఇది. తర్వాత శుభలేఖ అని ఇది నాకు సమాధానం దొరకలేదు, మీరు వీలైన వాళ్ళు కింద సమాధానం చేయగలరు. ఇట్లా వివిధ పద్ధతుల్లో ఎవరెవరు జాతీయోద్యమానికి సంబంధించిన నవలలు ఇది. కర్పూర మంజరి అంటే ఇది చారిత్రాత్మకమైనది. మృత్యుంజయులు మాత్రం వచ్చేసి తెలంగాణకు సంబంధించింది. ఓబయ్య మాత్రం వచ్చేసి జాతీయోద్యమం. తర్వాత శుభలేఖ, ఈ శుభలేఖ ఎవరు రచించారనేది మీరు కింద కామెంట్ బాక్స్లో తెలపగలరని కోరుతున్నాను. ఇవన్నీ కూడా చూడండి, నవలల గురించి చదివేటప్పుడు ప్రత్యేకించి ఎట్లా అడుగుతున్నారంటే చారిత్రక నవలలు ఏవి, హాస్య నవలలు ఏవి, డిటెక్టివ్ నవలలు ఏవి, ఇంకా ప్రత్యేకమైనవి ఇట్లా పురాణ నవలలు ఏవి, ఇట్లా ప్రత్యేకమైన అడుగుతున్నారు. కాబట్టి ఆ లిస్టుల ప్రకారం మాత్రం ఖచ్చితంగా చదవాలి. అవి ఒకసారి చెక్ చేసుకోండి. అవన్నీ కూడా దేవిరెడ్డి పుస్తకంలో, మద్దిరెడ్డి పుస్తకంలో ఉంటాయి. మీకు ఇంకా వివరణగా పాత్రల గురించి కావాలి, మీకు దాంట్లో కేవలం ఇట్లా మాత్రమే ఇస్తున్నాడు. పాత్రల గురించి కావాలి చూడండి, అహోబిలియం అని చెప్పేసి అసలు పేరు నవలకు వేలూరు శివరామశాస్త్రి గారు, కానీ దాంట్లో ఓబయ్య అని ఉన్నది. ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఓబయ్య అని మాత్రం ఇచ్చారు. ఓబయ్య అనేది ప్రధాన పాత్ర, ఓబయ్య అనేది తర్వాత పేరు రావడం. ప్రధాన పాత్ర మొట్టమొదట ఓబయ్య అని పేరు పెట్టి తర్వాత అహోబిలియం అని చెప్పేసి ఆ ప్రాంతంలో జరిగింది కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగింది, అహోబిలియం అని. ఇట్లా మీరు చదవాలి అంటే మీకు ద్వానశాస్త్రి పుస్తకంలో కూడా నవలల గురించి ఉంటుంది, దాంట్లో మీకు వివరంగా ఉంటుంది. సరే, ఇది దీనికి సంబంధించినటువంటి యూజీసీ నెట్కి సంబంధించినటువంటి ప్రశ్నపత్రం. ఇది 3వ వీడియో. మిగతా వీడియోలో వచ్చేసి మిగతా గత 40 ప్రశ్నలు కూడా క్లోజ్ చేస్తాను. తర్వాత పార్ట్ బి కూడా ఇంకొక పేపర్ ఇచ్చారు కదా ఈ సంవత్సరంలో 2020లో. ఆ 2020లో ఏదైతే ఇచ్చారో 2022లో ఏదైతే 21లో ఏదైతే ఇచ్చారో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ వీడియో అయిపోయిన తర్వాత, అంటే ఈ పేపర్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే అమూల్యమైనటువంటి మీ కామెంట్లను తెలపండి. మీ కామెంట్లు చేయడం వల్ల నాకు కొత్త ఉత్సాహం వస్తుంది. కాబట్టి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలపగలరని కోరుతున్నాను.